సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం, మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మనకి స్టార్టింగ్ కార్డ్ సోల్మేట్స్ అని చెప్తుంది. మీరు పాస్ట్ లైఫ్ సోల్మేట్స్. ఓకే, సో మీకు ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది, మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. స్టార్టింగ్ విత్ యువర్ ఎనర్జీస్. ఇక్కడ ఏంటంటే మీకు ఏదో ఒక ఆఫర్ రాబోతుంది. మేబీ అది జాబ్ అవ్వచ్చు లేదా రిలేషన్షిప్ వైజ్ ఉండవచ్చు. బట్ ఆఫర్ ఏంటంటే ఒకసారి మీరు కమిట్ అయితే దానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఒకసారి మీరు కమిట్ అయితే మళ్ళీ దాని నుండి మీరు ఎగ్జిట్ అవ్వలేరు, క్విట్ అవ్వలేరు. సో అది ఆలోచించుకొని మీరు అప్పుడు కమిట్మెంట్ అనేది ఇవ్వండి దానికి, ఏదైతే ఆఫర్ వస్తుందో దానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా యాక్సెప్ట్ చేసేటప్పుడు అది ఏదైనా అవ్వచ్చు, జాబ్ ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఆర్ రిలేషన్షిప్ ఆఫర్. మీకు ఫైనాన్షియల్గా అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అండ్ ఫైనాన్షియల్గా మీకు సపోర్టింగ్గా ఉండేవాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఇక్కడ. ఎందుకంటే అది స్ట్రాంగ్ వైబ్రేషన్ అంటారు జనరల్గా. అండ్ ఎమోషనల్గా అవైలబుల్ లేని వాళ్ళని ఏమంటారంటే అది లో వైబ్రేషన్. అంటే ఎమోషనల్గా అవైలబుల్ ఎప్పుడు ఉండరు, ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళు మీకు ఎమోషనల్గా అవైలబుల్ ఎలా ఉంటారు. సో అదే ఇక్కడ ఈ లో వైబ్రేషన్, హై వైబ్రేషన్ 2 ఆఫర్స్ వస్తాయి మీకు. సో మీరు ఇలా మీకు హై వైబ్రేషన్లో ఉన్న వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయడం మీకు మంచిది. ఓకే, లో వైబ్రేషన్లో ఉన్న వాళ్ళని అండ్ వీక్ పీపుల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళకు మంచిది, మీకు కాదు. ఓకే, మీరు డ్రైన్ అవుతారు, మీ ఎనర్జీస్ మొత్తం డ్రైన్ అయిపోతాయి ఇక్కడ. లో వైబ్రేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ ఎనర్జీస్ కూడా లో వైబ్రేషన్లోకి షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, సో కమిట్ అయ్యేటప్పుడు అండ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, చూస్ వైజ్లీ. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో అని చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎవరో, సమ్వన్, మేబీ మీ పర్సన్ ఆర్ సంబడి. మేబీ ఈ పర్సన్తో మీరు దిస్ ఇయర్ మార్చ్, మే ఆర్ జూన్ ఆర్ ఆగస్ట్లో ఈ పర్సన్ మీ నుండి మీ రిలేషన్షిప్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్. ఓకే, బట్ సడన్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగబోతున్నారు. దిస్ హ్యాపెన్స్ అరౌండ్ 18th of this month. ఓకే, మేబీ టుమారో. ఈ 17th రికార్డ్ చేస్తున్నాను వీడియో, 18th. సో సెకండ్ ఛాన్స్ కోసం అడుగుతున్నారు. ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని అంత డిస్రెస్పెక్ట్, డిజానెస్టీ ఇవన్నీ మీకు చూపించినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ దిస్ పర్సన్ వాంట్స్ ఫ్యూచర్ విత్ యూ, మ్యారీడ్ లైఫ్ విత్ యూ. అండ్ అసలు టోటల్ ఫ్యూచరే మీతో చూస్తున్నారు ఈ పర్సన్. బట్ మీరేంటి అని అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడు ఉండరు, మీ ప్రాబ్లం అది. మీకు రెస్పెక్ట్ ఇస్తేనే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినైనా కూడా. అండ్ ఈ పర్సన్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, టైం మీకు స్పేర్ చేయలేదు ఆర్ అలాంటిది ఏదో సంథింగ్ జరిగింది. సో అలా మీరు సెపరేట్ అయిపోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు వాకవే చేశారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా వాకవే చేశారు. అంటే చాలా డిగ్నిటీతో వాకవే చేశారు మీరు. మీ పర్సన్ని మీరు ఏమీ అనలేదు, మీ పర్సన్ని మీరు ఏమీ గోష్ చేయలేదు, బట్ సింప్లీ యూ వాక్డ్ అవే అంతే.
సో అప్పుడు తెలుసుకున్నారు మీ పర్సన్ మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి మీతో. లేక ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకే మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు అది దట్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఫినిష్ చేయడానికి అండ్ ఆ కార్మిక్ రిలేషన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్, ఆ కనెక్షన్ ఏంటి అనేది అసలు తెలుసుకున్నారు మీ పర్సన్. సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్. సో ఇప్పుడు మీకు ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీకు సెకండ్ ఛాన్స్ అడుగుతారు మిమ్మల్ని. అండ్ ఏదో ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు ఈ పర్సన్. ఈ ఆఫర్లో ఏముంటుంది అని చూద్దాం. యాక్చువల్లీ ఈ ఆఫర్ ఏంటి అని అంటే తను ప్రపోజ్ చేయబోతున్నారు మీకు, అంతే. ఇంకా అంతకంటే మీ పర్సన్ దగ్గర, ఈ పర్సన్ దగ్గర ఇవ్వడానికంటూ ఏమీ లేదు. తను జస్ట్ మీకు ప్రపోజ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ మీ వర్క్ లైఫ్లో కూడా పరిచయం అవ్వచ్చు మీకు. ఇద్దరు కలిసి ఒకే టీంలో వర్క్ చేస్తున్న పర్సన్, బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీకు పరిచయమైన పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటారు. బట్ ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే యూ మే రిజెక్ట్ దిస్ పర్సన్. ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీతో కమ్యూనికేట్ చేసి మీకు ఆఫర్ ఇవ్వబోతున్నారు. కానీ ఆ ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆఫర్ని రిజెక్ట్ చేస్తారా అనేది చూస్తే మీరు రిజెక్ట్ చేస్తారు అండ్ అగైన్ యూ విల్ వాక్ అవే. అట్లీస్ట్ మీరు వెయిట్ చేయమని కూడా అడగరు, జస్ట్ వాక్ అవే చేస్తారు అంతే. సో మేబీ ఈ పర్సన్ విల్ స్టార్ట్ క్రయింగ్ ఆర్ దే మే ఫీల్ సాడ్. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇది జరగబోతుంది. ఓకే, అండ్ సో అసలు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా చెక్ చేద్దాం. ఈ పర్సన్ రెమినిసింగ్, ఈ పర్సన్ మీ పిక్స్ చూసుకుంటున్నారు, డే అండ్ నైట్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు. తను చాలా బిజీ పర్సన్, బట్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు మధ్య మధ్యలో. తను లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. మోస్ట్లీ ఎట్ నైట్ టైమ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, అంటే విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. మీరిద్దరూ ఒక హ్యాపీ కపుల్లా ఉంటున్నట్టు అండ్ కిడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఒక సమ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్లా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. సో మేబీ ఈ పర్సన్ మీరు నో అన్నా కూడా మీరు మిమ్మల్ని మళ్ళీ కన్విన్స్ చేయొచ్చు. ఓకే, బట్ మీరు నో అని ఎందుకు అంటున్నారు ఇక్కడ రీజన్ ఏంటంటే ఈ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చలేదు. బిహేవియర్ అంటే మీ పర్సన్ చాలా మంచివారే, కానీ అదేంటంటే కమ్యూనికేషన్ సరిగా ఉండదు మీ పర్సన్తో. మెయిన్ ప్రాబ్లం మీకు అది, మీకు అక్కడే కోపం వచ్చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ సరిగా ఉండదు, రెస్పాండ్ అవ్వరు దేనికి కూడా, కాల్స్ ఆర్ మెసేజెస్కి. బట్ ఆ టైంలో ఇంకెవరితోనైనా టైం స్పెండ్ చేస్తున్నారని అంటే నో, బిజీ ఉంటారు. జస్ట్ ఈ పర్సన్ వర్కహాలిక్ అనమాట. 24 hours వర్క్ చేయమన్నా కూడా వర్క్ చేసేస్తారు, ఇంకేమీ రాదు తన మైండ్లోకి. ఓకే, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ బట్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకు పెద్దగా అటెన్షన్ పే చేయలేదు ఈ పర్సన్, రెస్పెక్ట్ కూడా అప్పట్లో లేదు. బట్ నౌ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఎర్త్ ఏంజల్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక రేర్ ఎనర్జీలా చూస్తున్నారు. అంటే ఒక రేర్ పర్సన్, ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ మీది. అండ్ త్వరలో మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తారు. బట్ రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్టే చేస్తారా అనేది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం మీరు రిజెక్ట్ చేస్తారని వస్తుంది. ఓకే, బట్ ఎనీ హౌ ఈ ఎనర్జీస్ వైజ్ చూస్తే మీది ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్. ఇప్పుడు రిజెక్ట్ చేసినా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అందుకే మీ పర్సన్ మళ్ళీ మీకే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. తన లైఫ్లో కూడా ఇంకా చాలా రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వద్దు అనుకుని మీతో కనెక్ట్ అవ్వాలి,
లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, లైఫ్ లాంగ్ మీకు సపోర్టింగ్గా ఉండాలని కూడా ఈ పర్సన్ చాలా డ్రీమ్స్ అనేవి ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి మీతో. ఓకే, సో మీ మైండ్లో ప్రజెంట్ ఏముంది, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు కూడా చాలా బిజీ ఉంటున్నారు. అసలు మీ హౌసే మీకు ఒక రిలాక్సింగ్ ప్లేస్ లా ఉండాలి అన్నట్టుగా దాన్ని డిజైన్ చేసుకుంటున్నారు మీ ఇంటిని. సో ఆ పనిలో కూడా ఉన్నారు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కెరీర్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవడానికి కొత్త కొత్త మెథడ్స్ ఆఫ్ ఏమంటారు దాన్ని, బిల్డింగ్ ఫ్యూచర్. అంటే మీరు మేబీ బిజినెస్ ఆర్ జాబ్లో ఉంటే దాంట్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతాం, అండ్ ఫైనాన్షియల్గా ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు మీరు, అంత హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఒక వెల్దీ సెలబ్రిటీ రేంజ్ పర్సన్, ఓకే, ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఒక సీక్రెట్ అడ్మైరర్. దిస్ పర్సన్ ఈజ్ అ సింగిల్ పర్సన్, అన్మ్యారీడ్ పర్సన్. అండ్ ఏజ్ వైజ్ చూస్తే ఏజ్లో మీకంటే కొంచెం చిన్న ఏజ్ పర్సన్. ఓకే, బట్ మీరు చాలా ఇన్స్పైరింగ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్కి. ఒక సీక్రెట్ అడ్మైరర్, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మేబీ మీరు కూడా ఒక సోషల్ మీడియాలో మీ పేజెస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు, మీ పిక్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. త్వరలో ఈ పర్సన్ కూడా మీకు ఏదో ఒక ఆఫర్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో మీరు 555 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.